హెబ్రీ 11:6 ఒకసారి చదువుకుందామా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. చూడండి, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని. ఏమంట? తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని నమ్మవలెను కదా. హల్లెలూయా. ఆయన ఉన్నాడని, ఆయనను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా మనం. చూడండి, అందుకనే దీనులకు దేవుడు ఏమిస్తాడంటే జ్ఞానం ఇస్తాడంట. దిగులు పడొద్దు, జ్ఞానము దేవుడు ఇస్తాడు. బలహీనులకు దేవుడు ఏమిస్తాడు? బలముని ఇస్తాడు. ధైర్యంగా ఉండాలా, అధైర్యపడొద్దు. యుద్ధమునకు వెళ్ళు వారికి ఏమిస్తాడమ్మా? ఆయుధములను దేవుడు. దుఃఖములో ఉన్న వారికి ఏం కావాలి? ఆదరణ. దేవుడు ఆదరణ ఇస్తాడు. ప్రతి అవసరతకు తగిన కృపను దయచేస్తాడు ఆయన. నీకేం కావాలో, నీకు ఏది అవసరం ఉందో దేవుడు నీకు సరి అయిన సమయంలో, సరి అయిన స్థలములో దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలా? ఓపిక పట్టాల కదా. ఈ సమస్య నుంచి నేను బయటికి రావాలన్న పిల్లి ఎంత ప్రయత్నం చేసినా వచ్చిందా? రాలే. అందుకే జ్ఞానం కావాలంటాడు దేవుడు. నువ్వు ప్రార్థన ఆపొద్దు. విశ్వాసముతో ఏం చేయాలి? ప్రార్థిస్తూనే ఉండు. విశ్వాసముతో ఏం చేయాలి? దేవునికి లోపడుతూ ఉండు. అప్పుడు దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తన దూతలను నీకు తోడుగా ఉంచుతాడు. నువ్వు వెళ్ళాల్సిన సమయంలో, నువ్వు చేయాల్సిన పనిని ఇదిగో విజయవంతముగా, ఇదిగో నీకు రావాల్సిన ఘనత, నీకు రావాల్సిన ధనము, నీకు రావాల్సిన ప్రతిదీ సకాలంలో సమయంలో తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అరే, నేను ప్రయత్నం చేశాను కానీ నాకు రాలేదు. దేవుడు అంతకంటే మంచిది నీకు ఇస్తాడమ్మా. నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు ఒక ఉద్యోగం కోసం, ఒక కంపెనీలో, కానీ దేవుడు అక్కడ నీకు ఇవ్వలేదు. దేవుడు వేరేది ఇస్తాడు. ఎందుకు? నీకు అక్కడ మంచి లేదు కాబట్టి. దేవునికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి. మనం ఏం చేస్తాం? నాకు ఇక్కడే కావాలి, ఇప్పుడే కావాలని ప్రార్థన చేస్తాం కదా. కాబట్టి కొన్నిసార్లు మనం ఆలోచనతోటి వెయిట్ చేయాలా. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, ఒక సందర్భంలో ఏమన్నా, నిన్ను విడువను ఎడపాయను, యెహోవాయే నా సహాయకుడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు సహాయము ఎందుకు చేస్తాడు అంటే, ఫిలిప్పీ 4:19 ఒకసారి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏమంట? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. ఎందుకు? తన ఐశ్వర్యము చొప్పున. అందుకే మరి మనము ఈరోజు ఆలోచన చేయాలి. నీకు యెహోవా ఈరేగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? అందుకనే నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఉంటావో, దేవుడు అంట సరి అయిన సమయంలో, సరి అయిన స్థలములో దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా అవసరతలన్నీ తీరుస్తాడని? దిగులు పడొద్దంట, బాధపడొద్దంట. నా పరిస్థితి మారట్లేదు, నా జీవితం మారట్లేదు, ఇంకా ఇంతకాలం అని నువ్వు నిట్టూర్పులు విడవద్దంట, శాపనార్థాలు పెట్టొద్దంట కదా. ఇంకెంతకాలం? ఏం చేశాడు దేవుడు? ఏమిచ్చాడు దేవుడు? ఆయన దేవుడు అండి. ఆయన ఇచ్చే సమయంలో నీకు ఇస్తాడు. నువ్వేం చేయాలి? వెయిట్ చేయి, ఓపికతో ప్రార్థన చేయి, ఓపికతో నీ పరిస్థితులను నువ్వు మార్చుకుంటూ నిలకడగా దేవుని యందు విశ్వాసముతో ఉండు. అందుకే నేను ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా కదా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను.
నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తాను నేను. హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వు బాధపడొద్దు. అయ్యో నేను అనుకున్న జరగలేదు, నేను అడిగింది ఇవ్వలేదు, నా పరిస్థితి మారట్లేదు, నువ్వు అనుకోవద్దు. నీకు ఆశ ఉంది, ఆరాటం ఉంది, నీ ముందు పెద్ద పోరాటం ఉంది. దాన్ని జయించే జ్ఞానము దేవుడు ఇస్తాడు. దానిని ఎదిరించే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. దాంట్లో పరిగెత్తే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. కానీ నీకు అన్యాయం చేయడు దేవుడు. నీ చెయ్యి విడిచిపెట్టాడు దేవుడు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇదిగో లోకమంతా చూస్తుండగా నీ బంధువుల ఎదుట దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు. నమ్మిన వారంతా గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్.